నిశ్శబ్దంగా ఉండమని మనవి చేస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో ప్రియతమ నాయకులు, కీర్తిశేషులు మరియు సాక్షి శేషులైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 16వ జ్ఞాపకార్థమై ఏర్పరచబడిన ఈ స్తుతి కూడికలో వచ్చిన వారందరికీ ఒక మనవి చేస్తున్నాను. నిశ్శబ్దంగా ఉండండి. మీ సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ మోడ్లో పెట్టుకోమని ప్రార్థిస్తున్నాను. అందరూ తలల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఎవరు అటు ఇటు చూడకుండా తలల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మహాగణుడు మహోనా నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా దేవా, మా ప్రభువా, నీకు స్తోత్రాలు. అల్ఫయు ఒమేగయు ఆదియు అంతమునైన వాడ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వ సృష్టిని నోటి మాట చేతను కలగజేసి ప్రభువా, మానవులు నీ స్వరూపంలో నీ స్వహస్తములతో తయారు చేసుకొని మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు. ఇంతవరకు మా జీవితాలలో చేసిన మేలులన్నిటి బట్టి, చేస్తున్న మేలులను బట్టి, చేయబోతున్న మేలులన్నిటి బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా ప్రభు అయిన యేసుక్రీస్తుని సన్నిధించుమని నీ దావీదు మహారాజు సెలవిచ్చిన రీతిగా, మా ఇచ్చిన రీతిగా ప్రభువా, ఈరోజు కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర సార్ గారి యొక్క జ్ఞాపకం చేసుకుంటుండగా ప్రభువా, ఇది మాకెంతో ధన్యత, ఆశీర్వాదమునయ్యున్నది ప్రభువా, నీకు స్తోత్రాలు. నీతిమంతులు తన తండ్రి రాజ్యములో నాయన నీ ప్రజలను నిన్ను ప్రేమించినట్లుగా, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించినట్లుగా ఆ వాగ్దానము ప్రకారము నాయన నీ యందు విశ్వాసముంచి